ఆ అంశం పక్కన పెడితే జానీ మాస్టర్ దగ్గరికి వద్దాం. జానీ మాస్టర్ అంశంలో కొత్త కోణం బయటకు వచ్చింది. అనవసరంగా సోషల్ మీడియాలో నిర్ణయించి ఒకటి తిరుగుతోంది. నాగబాబు గారిని జానీ మాస్టర్ని లింక్ చేస్తూ కొన్ని అభ్యంతరకరమైన పోస్టింగ్లు సోషల్ మీడియాలో హఠాత్తుగా రాత్రి నుంచి వెలుస్తున్నాయి. బహుశా ఇవి కూడా మీ నోటీస్కి వచ్చే ఉంటాయి. మహేష్ గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన యజమానానికి అలాగే మీకు ప్యానల్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పు. సార్, నేను ఏదైతే జానీ మాస్టర్ అంశం ఏదైతే చూసామో, పార్టీ ఇమీడియట్ గా కొన్ని బేసిక్ ఇన్పుట్స్ తీసుకొని ఆయన మీద ఖచ్చితంగా మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచమని చెప్పి ఒక ఇదైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫర్దర్ గా అది ప్రూవ్ అయితే డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాన్ని టాలరేట్ చేసే పరిస్థితి మాత్రం ఇప్పట్లో ఇదే. ఎందుకంటే గతంలో కూడా మనం చూసామన్నా మన ఆదిమూలం ఎమ్మెల్యే గారి సబ్జెక్ట్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా ఒక యాక్షన్ తీసుకున్నది. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించింది, ఎవ్రీథింగ్ ప్రూఫ్ కానీ వీడియోస్ అంతా కూడా బయట రావడం జరిగింది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా స్పందించింది. మీకన్నా వేగంగా స్పందించింది. మాకంటే వేగంగా స్పందించిందంటే అక్కడ కళ్ళ ముందే వీడియోలు అంత ఘోరంగా కనబడుతూ ఉంది అక్కడ. సో కాబట్టి స్పందించక తప్పదు అక్కడ. సో స్పందించాలి ఎక్కడ తీసుకున్నా కానీ. ఇక్కడ కూడా ఏంట్రా అంటే కార్యక్రమాలకి దూరం పెట్టారు. డెఫినెట్ గా ఫర్దర్ గా ఏదైనా ప్రూవ్ అయినప్పుడు డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. సార్, ఒకటి మాత్రం సార్, ఇప్పుడు పొలిటికల్ బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక అంబటి రాంబాబు విషయంలో కానీ, అవంతి శ్రీనివాసరావు విషయంలో కానీ, గోరట్ల మాత విషయంలో కానీ, ఇంకొక విషయంలో కూడా పార్టీ ఎక్కడ కూడా ఇమీడియట్ గా స్పందించడం దాఖలు కానీ యాక్షన్ తీసుకున్న దాఖలు కూడా లేదు. దాని యొక్క డ్యామేజే ఈ రోజు 11 సీట్లు. అంటే ఈ రోజు ఎవరు ఉండన్నా కాదన్నా కూడా ఇలాంటి ఇంపాక్ట్స్ అంతా కూడా చాలా. వాళ్ళకి వైసీపీ గతం ఎందుకు సార్? మీ భవిష్యత్తు గురించి ఇక్కడ మాట్లాడేది. అదే సార్, మా భవిష్యత్తు కోసమే ఈ రోజు సస్పెండ్ చేసినాం అంటున్నాం సార్. అలా సస్పెండ్ చేసిన దాఖలు లేదు కాబట్టి భవిష్యత్తు లేకుండా పోయింది. భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బెంగెట్టుకుంటారండి. మీకెందుకు? నేను వినేది మీ గురించి మీరు మాట్లాడండి సార్. అదే సార్, మనకు వాళ్ళకి కేస్ స్టడీ, వాళ్ళకి కాదని చెప్పి మనం మాట్లాడడానికి ఏమి లేదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి అద్భుతమైన కేస్ స్టడీ మనకు. గతంలో ఇలాంటి వచ్చినప్పుడు ఎప్పుడైనా స్పందించిన దాఖలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్లు కానీ ఎవరైనా మాట్లాడి పార్టీ సైడ్ నుంచి ఏదైనా మాట్లాడుంటే దానికి అర్థం ఉండేది అంటున్నాను. ఇక్కడ మాట్లాడారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మా యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆయన మీద కార్యక్రమాలు దూరంగా పెట్టిందన్నారు. సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇంకోటి ఏంటంటే సార్, జానీ మాస్టర్ గారికి, నాగబాబు గారికి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలో తిరిగిన తర్వాత ఖచ్చితంగా అందరూ తిరుగుతారు, అందరూ పార్టీకి సపోర్ట్ చేస్తారు, వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముందులాగా కాదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఈ యొక్క ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ల వల్ల, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ల వల్ల డెఫినెట్ గా వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ థాట్ ఇల్లీగల్ అనకూడదేమో, ఎక్స్ట్రా మ్యారిటల్ అనాలేమో. ఇల్లీగల్ అనకూడదు, ఎక్స్ట్రా మ్యారిటల్ అనాలా సార్? ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎలాంటి పదాలన్నా వాడినా పర్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ ఉంది. నిన్న చూశారు మీరు, రాగానే ఏ విధంగా స్క్రోల్ చేస్తారో, ఏ విధంగా ఆ తర్వాత ట్రోల్ చేస్తారో మనం చూసాము. సో ఎంతో మంది రాజకీయ నాయకులకి ఇంతకు ముందు ఇలాంటి వ్యవహారాలు ఏదన్నా ఉన్నా కానీ, లేదంటే ఇలాంటి ఏదన్నా వాళ్ళకి అలవాట్లు ఉన్నా కానీ దాన్ని చూసేవాడు పట్టించుకునేవాడు లేకపోవచ్చు. ఈ రోజు అలా కాదు. ఈ రోజు ఏంటంటే అంటే ఇప్పుడు నేను కూడా చెప్పచ్చు సార్, ఇదంతా పొలిటికల్ కాన్సిక్వెన్స్ అని చెప్పొచ్చు, ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి అని చెప్పొచ్చు. అలా వెనకేసుకోవాల్సిన అవసరం అంతే ఉంటే పార్టీ కూడా అలాగే చెప్పేది. అది కాదు. అక్కడ ఏం జరిగింది, ఆమె ఎందుకు నిజంగా ఆ విధంగా ఆమె కంప్లైంట్ చేసిందా, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆమె కంప్లైంట్ లో ఏం చెప్పిందో సార్ అది మీ దగ్గర ఉంది, మళ్ళీ నేను ఇక్కడ ప్రస్తావన చేయను. క్యారవాన్ లో అతను నేరుగా దుస్తులు విప్పేసి ఆమెని ఇబ్బంది పెట్టిన వ్యవహారం వేరే లాంగ్వేజ్ లో చెప్పారా? అది మీకు తెలుసు. డెఫినెట్ గా సార్, అది డెఫినెట్ గా అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోవాలా. ఎవరన్నా ఇంకా మీట పబ్లిక్ లోకి వచ్చి నీతి నిజాయితీ లేకపోతే ప్రజలు, సామాన్యులు సమస్యలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం, ఒక పార్టీ కండువా కప్పుకున్నాం, ఒక పార్టీ జెండా మోస్తున్నాం అని కేవలం మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ క్యారెక్టర్ లోను వాళ్ళు నిరూపించుకుంటేనే ఈ రోజు పొలిటికల్ లైఫ్ ఉంటుంది తప్ప, పొలిటికల్ కెరీర్ ఉంటుంది తప్ప కేవలం మాటలకే పరిమితం అయ్యి మనం మంచి పార్టీలో ఉన్నప్పటికీ కూడా, మంచి సిద్ధాంతమైన పార్టీలో ఉన్నప్పటికీ కూడా పర్సనల్ గా మనం చాలా మనసులు క్యారెక్టర్స్ ఉంటే ఇప్పుడున్న దాంట్లో మాత్రం పొలిటికల్ గా మాత్రం వాళ్ళు ఎదగడం కానీ, లేకపోతే వాళ్ళ ఒక మంచి స్థాయిలోకి రావడం కానీ అలాంటివి జరగదు. ఎందుకంటే ఇప్పుడు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఎవరు ఎక్కడ కెమెరాలు పెడతాన్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్ చాటింగ్స్ కి ఎవరు నైట్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరు కాల్స్ రికార్డ్ చేస్తున్నారు అని ఏమీ అర్థం కావట్లేదు. ఒక ప్లాన్ గా జరుగుతుందా, ఒక ప్రాసెస్ గా జరుగుతుందా? దీనికి
ఇమీడియట్ గా మనం పొలిటికల్ వెండేటానో లేకపోతే పొలిటికల్ కాన్స్పిరసీ అనే 2 పదాలు వాడేసి ఏ మాత్రం సంబంధం లేకుండా చేసిన తప్పుకి సంబంధం లేదని చెప్పేయడం కూడా పొరపాటే. దానికి అలా ఏం లేదు. డెఫినెట్ గా పొలిటికల్ గా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నువ్వు క్యారెక్టర్ మెయింటైన్ చేయాల్సిందే. మనం 10 మంది దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా దానికి కొన్ని విలువలు పాటించాల్సిందే. అలాంటి పాటించుకుంటే తప్పుకునే అవకాశం ఇంకా మీటర్ లేదు. ఇంకా జనరేషన్ లో ఈ జనరేషన్ కి ఇప్పటికే 100 మార్గాలు సార్ చెడిపోవడానికి. ఈ రోజు జనాల్లో 100 మార్గాలు ఉన్నాయి. ఏం మోటివేట్ చేస్తాం, ఏం చెప్తాము రాజకీయ నాయకుల దగ్గర. నేను చెప్పడం జానీ మాస్టర్ డెఫినెట్ జానీ మాస్టర్ వెనక్కి కొంచెం క్వశ్చనే ఉండదు ఈ పాయింట్ లో. కారణం ఎలా అంటే అలా వెనకేసుకుంటే పార్టీ వెనకేసుకొచ్చుంటుంది. నేను ఎందుకు వెనకేసుకొస్తాను? అది కాదు సార్. పబ్లిక్ డొమైన్ లో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని రోజు పెట్టి మాట్లాడించినప్పుడు నేను ఇంత నీతులు మాట్లాడేసి రాత్రి వెళ్ళి మందు కొడతా, లేకపోతే రాత్రి ఆడవాళ్ళతో స్టార్టింగ్ చేసుకుంటా అంటే నేను వాట్ ఇస్ మై కెరీర్ ఏంటి, లేకపోతే నేను మాట్లాడలేదు సార్. కాబట్టి ఎవరన్నా రాజకీయ నాయకులు భారీ డైలాగులు కొట్టేటప్పుడు, భారీ మాటలు మాట్లాడేటప్పుడు, ఒక పొలిటికల్ పార్టీని వెనకేసుకొచ్చినప్పుడు బేసికల్ గా వాడి క్యారెక్టర్ ని మెయింటైన్ చేయక తప్పదు. వాడి పర్సనల్ లైఫ్ ఎలా ఉండొచ్చు, ఎలా పడితే ఎలా ఉండొచ్చు, దానికేముంది. పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ లో అలా ఉండేటప్పుడు పొలిటికల్ లైఫ్ లో రావద్దు. పొలిటికల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ గా ఉండేటప్పుడు నువ్వు చాలా మెయింటైన్ తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు సొసైటీ ఈ రోజు సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ సార్. ఏం జరిగింది తెలుసుకుంటున్న లోపల మొత్తం చుట్టేస్తాను. ఇప్పుడు నేను చూశారు మీరు ఇంతకుముందు ఆమె జత్వాని గారి కేసులో చూశారు. ఏంటి వెనకేసుకొచ్చిన దానికి 3 IPS వేసిపోయారు. వెనకేసుకొచ్చిన దానికి ఇంకేమీ లేదు. అసలు క్రాంతి రాణా టాటా మా చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఒక హీరో లాగా చూసాం. నాకు తెలుసు ఒక పుత్తూరులో ఒక ఆపరేషన్ లో ఆయన ఎంత రోల్ ప్లే చేశారో, ఆ తర్వాత ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారని. ఈ రోజు ఎవరో ఒక నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో ఈ రోజు అలా రావడం వల్ల వాళ్ళు సస్పెండ్ చేయడం చదివేటప్పుడు ఏమవుతుంది, ఎక్కడో వాళ్ళు ఒక రోజు మేము పాజిటివ్ గా తీసుకుంటాం కదా. అంటే అధికారులు క్యారెక్టర్ మెయింటైన్ చేయాలా, పనిలో నిబద్ధత మెయింటైన్ చేయాలా. రాజకీయ నాయకులకు వచ్చినప్పుడు అన్ని మెయింటైన్ చేస్తుంది సార్. తెల్లారి నీతులు మాట్లాడేసి రాత్రి మందు కొడితే మాత్రం రాజకీయాల్లో ఇప్పట్లో ఎరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరన్నా కానీ, అది వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, అది ఇంక్లూడింగ్ జనసేన, ఇంకా మాది గ్రోయింగ్ పార్టీ, మాదన్నా ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ. మేము అందరికంటే నేను అనేది అదే, ఎదుగుతున్న పార్టీ మీద కాన్స్పిరసీ నడుస్తోంది అనే మాట సోషల్ మీడియాలో చాలా బలంగా వచ్చింది. మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సంబంధం లేని నాగబాబు గారిని ఎలా లింక్ చేస్తారు దీంట్లోకి? సోషల్ మీడియాలో మీకు కూడా మీ వాట్సాప్లో చెక్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఆయన్ని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చిన పోస్టులు సార్. అదే సార్, ఇప్పుడు ఇలా తీసుకుంటే హైపరాజీ గాని చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న సపోర్ట్ చేశారు, జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. డెఫినెట్ గా వాళ్ళ మీద ఎక్కడో ఒక టార్గెట్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏదైనా దొరికితే ఖచ్చితంగా వాళ్ళు బయట వస్తారు. దానికి ఎక్కడో ఉన్న నాగబాబుకో, ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్కో, ఇక్కడున్న మహేష్ కో, లేకపోతే ఎవరికి ఏం సంబంధం ఉండదు సార్. రాత్రి 10 దాటిన తర్వాత ఎవరి చేతుల్లో ఉంటాడు, ఎవరి కంట్రోల్లో ఉంటాడు ఎవరికి తెలియదు. ఇది పర్సనల్ గా అదే చెప్తున్నాను సార్. పర్సనల్ గా జానీ మాస్టర్ కి, పర్సనల్ గా పర్సనల్ గా అవంతి శ్రీనివాస్ గారికో, పర్సనల్ గా వైసీపీ వాళ్ళకో, పర్సనల్ గా ఆదిమూలంకో తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని ఎవరిని కనెక్ట్ చేస్తారు? పార్టీ కనెక్ట్ చేస్తారు. పార్టీతో ఆపేస్తారా? పార్టీ పెద్దలతో ఎవరితో కనెక్ట్ చేస్తారు. అదేమో నాగబాబు గారు ఏమైనా చెప్పారా జానీ మాస్టర్ ఇలా చేయమని చెప్పి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా వీళ్ళకి చేయమని చెప్పి? లేదా చంద్రబాబు గారు ఏమైనా చెప్పారా వీళ్ళకి చేయమని చెప్పి? కాదు, ఒక నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి వాళ్ళు డ్యామేజ్ చేయకూడదురా అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే రాజీనామా చేసి బయట వెళ్ళాలా. నా వల్ల పార్టీకి డ్యామేజ్ కలగకూడదని. ఆ ప్రాసెస్ లోనే నేను జానీ మాస్టర్ గారు కూడా పార్టీ తీసుకున్న యాక్షన్ ఏంటరా అంటే అన్ని సస్పెండ్. అదే సార్, ఈసారి 24 నుంచి 29 లో మీరు చూడండి, ఇలాంటి తరచూ వస్తూ ఉంటుంది. ఇది మీరు ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేయడం గురించి మాత్రమే కాదు. డెఫినెట్ గా ఎంతో మంది పొలిటికల్ కెరీర్స్ నేను అగైన్ మళ్ళా చెప్తున్నాను, ఎంతో మంది రాజకీయ నాయకుల యొక్క జీవితాలు, మెనీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ కెరీర్ ఇస్ గోయింగ్ టు బి ఎండ్ విత్ ద కార్డ్ ఆఫ్ ఇల్లీగల్ ఎఫెక్ట్స్. అది మీరు ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అని చెప్పుకోండి, ఏమన్నా చెప్పుకోండి, తప్పదు. ఎందుకంటే మనం తెల్లాలేసి నీతి నిజాయితీని భారీ డైలాగులు కొడతా, క్యారెక్టర్లు అవి ఇవి మాట్లాడతా, ప్రజలకి మంచి గిచ్చని మాట్లాడతా, వెనక గుడి ఇంకోటి వ్యవహారాలు చేస్తుంది, కుదరదు. కాబట్టి ఎవరన్నా కానీ ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జోరాపురం శ్రీకాంత్ గారు, మీరు ఈ మొత్తం కాన్స్పిరసీ థియరీని వైసీపీ దగ్గర నడిపిస్తోంది. అధికారం ఎలా